హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్. ఈ వీడియోలో మనం వివో Y100 5G మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ డేట్ చూసుకున్నట్లయితే లాంచ్ చేసిన డేట్ 25th జనవరి 2024 రోజు లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఇండోనేషియా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే డిస్ప్లే సైజు 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అప్ టు 1200 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఈ మొబైల్ కి ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 5G ప్రాసెసర్ అనమాట. ఇది కూడా 5G మొబైలే. ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ఉంటుంది. LPDDR5X ర్యామ్ ఉంటుంది. అలాగే మీరు వర్చువల్ గా కూడా 8GB ర్యామ్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB 256GB ఉంటుంది. USF 2.2 స్టోరేజ్ తో వస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, అలాగే ఫ్లిక్కర్ సెన్సార్ అంటున్నారు. సో ఫ్లిక్కర్ సెన్సార్ అంటే నిజంగా ఎప్పుడైనా నాకు కూడా తెలియదు, మరి ఇది ఏం వర్క్ చేస్తుందో నాకు కూడా కన్ఫర్మ్ తెలియదు అనమాట. ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ 14 మీద వస్తుంది, ఫన్ టచ్ OS 14 మీద వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, బ్లూటూత్ 5.0తో వస్తుంది, NFC సపోర్ట్ ఉంది, అలాగే వైఫై సపోర్ట్ ఉంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇక ఏంటంటే మనకు కావాల్సిన అన్ని అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఏంటంటే ప్రైస్ మన ఇండియాలో చూసుకుంటే ఎక్కువనే. సో ఇండోనేషియా కంట్రీలో లాంచ్ చేశారు కాబట్టి అక్కడ మరి ఎట్లుంటుందో మనకు తెలియదు. సో నేను ఒకసారి అడిషనల్ ఫీచర్స్ కూడా ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 రకాలుగా తీసుకొచ్చారు అనమాట. ఫస్ట్ ఏంటంటే బ్లాక్ ప్లాస్టిక్ బాడీ థిక్నెస్ చూసుకుంటే 7.79 mm థిక్నెస్ ఉంటుంది. 185.5 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది అనమాట. అదే ఇక్కడ పర్పుల్ లెదర్ బ్యాడ్ ఉన్న మొబైల్ చూసుకుంటే 7.99 mm థిక్నెస్ ఉంటుంది. 191 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటుంది అనమాట. సో ఇట్లయితే ఉందన్నమాట ఈ మొబైల్కి. అలాగే IP54 రేటింగ్ కూడా ఉంది. సో IP54 రేటింగ్ అంటే మామూలుగా మనకు చినుకులు పడతాయి కదా, వర్షం చినుకులు, అప్పుడైతే ఈ మొబైల్ అయితే ఈజీగా సర్వే అవ్వగలుగుతుంది అనమాట. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే 8GB 128GB బేస్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 20,470 రూపాయలు అయితే అట్లా పెట్టడం జరిగింది. ఇక 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 22,050 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. ఇక మిగతా మీరు కలర్స్ కూడా చూడాలనుకుంటే స్క్రీన్ మీద చేస్తున్నా చూడండి కలర్ ఆప్షన్స్. సో ఇది మన ఇండియాకు వచ్చినా కూడా ఇంత ప్రైస్ పెట్టి అయితే లేరు ఖచ్చితంగా.